ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నది ఆయనకు అసలు? ఎక్కడో ఈ మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్ కు సంబంధం అంటాడు. సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నది ఆమె. ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం. దీనికి ఇక్కడ మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాహకం ఇక్కడ అంతా వాళ్ళ కుటుంబం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి అమ్మాయితోటి అక్క పోటీలలో పాల్గొనేటువంటి అమ్మాయికి సంబంధం ఏందండి? ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతోటి భోజనాలు చేయడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళతోటి సంభాషించడం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇక ఈ మంత్రులైతే ఈ పోటీలు జరిగినన్ని రోజులు తెలంగాణ గురించి పట్టించుకోలే. వీళ్ళ పన్నెల్లా రోజు అక్కడ పోవడం, ఆ పోటీల దగ్గర ఆడవాళ్ళను, ఆ వచ్చినటువంటి మహిళల్ని చూడడం, ఎంజాయ్ చేయడం, తాగడం, తినడం, అదే జరిపోయింది తప్ప రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇంకో గమ్మతి, ఇంకోటి నేను మీకు చూపించదలుచుకున్నా. అందాల పోటీలకు ఈయనకు సంబంధం ఉందా? ఈయనకి ఏమోదు ఉన్నదని ఆమెకు ఈయన చేత మెమోంటో ఇప్పిస్తారండి? ఈయన ఎవరు అసలు? ఏమోదా ఉంది? ఇంకా గమ్మత్ ఏంటంటే గాంధీ భవన్లో పనిచేసే అటెండర్లు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరితోటి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళతోటి మాట్లాడించడం, వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకోవడం, ఇదే అండి. అరే అభివృద్ధి ఏం జరిగింది గతంలో? ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి? ఏం పనులు చేయాలి? ఇంకేం చేయాలి? ఇవి చేస్తామనేది చెప్పండి. కానీ ప్రొద్దున లేస్తే కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేటీఆర్ గారి పేరు తలుచుకోకుండా, హరీష్ రావు గారి పేరు తలుచుకోకుండా వీళ్ళు నిద్రపోతలేరు. ప్రజల కోసం కంటే ముడుపులు అంటే ఆస్తులు పెంచుకోవాలి, ఎట్లా చేసి కమిషన్లు తీసుకోవాలి, తీసుకున్నటువంటి డబ్బులను మళ్ళీ అక్కడ కేంద్రానికి